వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ప్రజలు తమ సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల పాలన ద్వారా రుజువైంది. ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి అనేక ప్రశ్నలు ఉన్నప్పటికీ, ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది. పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ, ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది. పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ, మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మంధాని ఎన్నిక తెలియచేస్తుంది. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. సోషలిజం యొక్క ఫలాలు అనుభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని నేపాల్ రాజకీయ సంక్షోభం మరియు ఆ దేశ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి. మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా, ఒకటికి 2 సార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి. ఈ రోజు మనం తెలుసుకోదగిన అంశం మార్క్సిజం అంటే ఏమిటి? అధ్యాయం 10 కమ్యూనిస్టులు కోరేదేమిటి? మొదటి భాగం. నేటి మన సమాజం 2 వర్గాలుగా చీలి ఉంది. అవి దోపిడీ వర్గం, దోపిడీకి గురయ్యే వర్గం. భూమి, ఫ్యాక్టరీలు, కార్ఖానాలు మొదలైన ఉత్పత్తి సాధనాలను తమ చేతిలో ఉంచుకొని లాభార్జనే ధ్యేయంగా కార్మికులను, వినియోగదారులను దోచుకొనే యజమానులనే దోపిడీ వర్గం అంటున్నాం. తమ చేతిలో ఉన్న ఉత్పత్తి సాధనాలపై వారు నేరుగా పని చేయరు, వాటిపై పెట్టుబడి మాత్రమే పెడతారు. మన సమాజంలో పెట్టుబడిదార్లు, భూస్వాములు, వడ్డీ వ్యాపారులు, దొంగ వ్యాపారులు దోపిడీ వర్గానికి చెందినవారు. రెండవ వర్గం దోపిడీకి గురయ్యే శ్రామిక వర్గం. ఈ వర్గం వారికి యజమానుల చేతిలో ఉన్న ఉత్పత్తి సాధనాలపై పనిచేయటం, కూలికి తమ శ్రమను అమ్ముకోవటం మినహా మరో మార్గం ఉండదు. వీరికి శ్రమ చేసే శక్తి తప్ప మరొక ఆస్తి లేదు. మన కనుల ముందు దర్శనమిచ్చే సమస్తము ఈ వర్గం యొక్క శ్రమ ఫలితమే. అయితే వీరు ఆకలి, దారిద్ర్యంలో ఓలలాడుతున్నారు. వీరి శ్రమను దోచుకునే పెట్టుబడిదారీ వర్గం సమస్త భోగాలను అనుభవిస్తున్నది. దోపిడీ పునాదుల మీద ఆధారపడిన ఎటువంటి పెట్టుబడిదారీ సమాజాన్ని తొలగించి దాని స్థానంలో కమ్యూనిస్టు సమాజాన్ని స్థాపించాలని కమ్యూనిస్టులు కోరుతున్నారు. ఇదే వారి అంతిమ ధ్యేయం. పైన చెప్పినట్లుగా పెట్టుబడిదారీ సమాజం 2 వర్గాలుగా చీలి ఉంది. పెట్టుబడిదారీ సమాజం ప్రజల అవసరాలను తీర్చలేని సమాజం. చరిత్రలో మొట్టమొదటిసారిగా పెట్టుబడిదారీ విధానం ప్రజలందరి అవసరాలను తీర్చగలిగిన సాధనాలను అభివృద్ధి చేసింది. కాని ప్రజలకు అవసరమైన వస్తువులు లభ్యం కావడం లేదు. అన్ని వైపులా కొరతలే ఎదురవుతుంటాయి. ఎందుకంటే పెట్టుబడిదారీ సమాజంలో వస్తువులు పెట్టుబడిదార్ల లాభాల కొరకు ఉత్పత్తి అవుతాయి తప్ప ప్రజల అవసరాలను తీర్చడానికి కాదు. ఏ వస్తువును ఉత్పత్తి చేస్తే లాభాలు వస్తాయో వాటిని ఉత్పత్తి చేయడానికే పెట్టుబడిదారుడు నిర్ణయిస్తాడు. ఉదాహరణకు ప్రజలు బట్టల కొరతను ఎదుర్కొంటున్నారనుకుందాం. పెట్టుబడిదార్లకు యుద్ధ సామాగ్రి తయారు చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయనుకుంటే వాటినే తయారు చేస్తాడు తప్ప బట్టలు ఉత్పత్తి జోలికి పోడు. ఇదేవిధంగా అవసరమైన వస్తువులకు కృత్రిమ కొరతను సృష్టించుతారు. ఈ సమాజం శాంతియుతమైంది కాదు. స్వార్థ, సంకుచిత, జాతీయవాద దురహంకార సమాజం. పెట్టుబడిదార్ల మధ్య లాభాల కోసం పోటీ, దేశాల మధ్య మార్కెట్ల కొరకు, వలసల కొరకు పోటీ ఉంటుంది. బలమైన పెద్ద దేశాలు బలహీనమైన చిన్న దేశాలను పంచుకోవటం కోసమే యుద్ధాలు చేస్తాయి. లాభాల కోసం పోటీ దీనితో ముగుస్తుంది. ఈ పోటీ వలన కార్మిక వర్గం పైన, సామాన్య ప్రజల పైన అదనపు భారం పడటం తప్ప వచ్చే ప్రయోజనం లేదు. పెట్టుబడిదారీ వర్గం తమ దోపిడీని నిరాటంకంగా సాగించడానికి 2 పద్ధతులను అనుసరిస్తుంది. ఒకటి ప్రభుత్వ పదవులలో, ఉద్యోగాలలో తమ వర్గాన్ని ప్రవేశపెట్టి ప్రజలపై తమ అభీష్టాలను రుద్దుతారు. రెండవది పత్రికలు, రేడియోలు,
సినిమాలను తమ చేతులలో ఉంచుకుంటారు. మన దేశంలో పెద్ద పత్రికల యజమానులందరూ టాటా, బిర్లా, దాల్మియా, గోయంకాలలో ఎవరో ఒకరుగా ఉన్నారు. పేరుకు ప్రభుత్వ వాణిగా ఉన్నప్పటికీ వాస్తవంలో పెట్టుబడిదార్ల అభిప్రాయాలనే వార్తాపత్రికలు ప్రసారం చేస్తాయి. బూర్జువా ప్రజాతంత్రం ప్రజలకు ఎన్నికలలో పాల్గొనే అవకాశాన్ని కల్పించినప్పటికీ లక్షల రూపాయలు ఖర్చు చేయగలిగినవారే ఎన్నిక కాగలుగుతారు. కార్మిక సంఘాలను, రాజకీయ పార్టీలను నిర్మించుకొనే హక్కులను ప్రకటించినప్పటికీ తమ అధికారానికి, లాభాలకు ప్రమాదం రానంతవరకే వీటిని అమలు జరుపుతారు. బూర్జువా ప్రజాస్వామ్యమంటే అధిక సంఖ్యాకులపై అల్ప సంఖ్యాకుల నిరంకుశత్వమే. పెట్టుబడిదారీ సమాజంలో దేశాల మధ్య, వర్గాల మధ్య చివరకు వ్యక్తుల మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. ఇందువలననే సమాజంలో అధిక సంఖ్యాక ప్రజలకు ఉన్నతాదర్శాల కొరకు పోరాడేందుకు తగిన ఉత్తేజం కలగటం లేదు. వ్యక్తుల యోగ్యత, అర్హతలకు స్థానం లేకుండా పోతోంది. ఈ విధంగా సమాజంలో అమూల్యమైన శక్తియుక్తులు వ్యర్థమవుతున్నాయి. తదుపరి శీర్షిక సోషలిస్టు సమాజం. సోషలిస్టు సమాజంలో ఉత్పత్తి సాధనాలు ప్రజల ఆస్తిగా మారతాయి. ఇదే పెట్టుబడిదారీ సమాజానికి, సోషలిస్టు సమాజానికి ఉన్న మౌలిక భేదం. ఆస్తి కొందరి వారసత్వంగానూ, వ్యక్తుల వారసత్వంగానూ ఉండదు. అందువలన ఒక వర్గం మరొక వర్గాన్ని దోచుకోవడం అంతం అవుతుంది. పెట్టుబడిదారీ సమాజంలో వేళ్ల మీద లెక్కించదగిన వ్యక్తులు అధిక సంఖ్యాకుల శ్రమపై జీవిస్తుంటే సోషలిస్టు సమాజంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక శ్రమ చేయవలసి ఉంటుంది. పనిచేసే వారికే తినే హక్కు ఉంటుంది. అర్హత, యోగ్యతలను బట్టి పని ఉంటుంది. ప్రతివానికి శక్తిని బట్టి పనికి తగ్గ ప్రతిఫలం దొరుకుతుంది. సోషలిజంలో సాధారణ ప్రజల అవసరాలను తీర్చడం కోసం ఉత్పత్తి జరుగుతుంది. ప్రారంభంలో వస్తువుల ఉత్పత్తిని పెంచడానికి, నాణ్యతను అధికం చేయడానికి తగిన ప్రోత్సాహం ఇచ్చి ఉత్పత్తిని ప్రోత్సహిస్తారు. అయితే దోపిడీని అంతం చేసినప్పటికీ వేతనాలలో సమానత్వం ఉండదు. కమ్యూనిస్టు సమాజంలో ఈ అసమానత అంతం అవుతుంది. సోవియట్ సోషలిస్టు సమాజం ఏర్పడటం ద్వారా దేశాల మధ్య దోపిడీ, నిర్బంధ ఆధిపత్యం అంతం అయింది. ఇది అంతర్జాతీయ సమాజ నిర్మాణానికి ఆరంభం మాత్రమే. ప్రపంచంలో పెద్ద భూభాగంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంత వరకు యుద్ధ ప్రమాదం ఉండనే ఉంటుంది. అది రెండు పెట్టుబడిదారీ దేశాల మధ్య గాని లేక అనేక పెట్టుబడిదారీ దేశాలకు, సోషలిస్టు దేశానికి లేదా రెండు వ్యవస్థల మధ్యగాని కావచ్చు. సోషలిస్టు దేశాలు పెరుగుతున్న కొద్దీ ఆ ప్రమాణంలోనే యుద్ధ ప్రమాదం కూడా తక్కువ కావచ్చు. ప్రపంచ శాంతి స్థాపన మార్గంలో కమ్యూనిస్టు సమాజ నిర్మాణం వైపు సాగిపోతుంది. పెట్టుబడిదారీ సమాజంలో పెట్టుబడిదారులు సాధారణ ప్రజలను అణచిపెట్టడం కొరకు వారికి ప్రభుత్వం, రాజ్యాధికారం అవసరమవుతుంది. సోషలిస్టు సమాజంలో కార్మిక వర్గానికి పెట్టుబడిదారీ వర్గంపై తమ అధికారాన్ని చలాయించడానికి ప్రభుత్వం అవసరమవుతుంది. క్రమంగా కమ్యూనిస్టు సమాజంలో ప్రభుత్వం అంతమవుతుంది. సోషలిస్టు సమాజంలోని రాజకీయాధికారానికి, పెట్టుబడిదారీ వ్యవస్థలోని రాజకీయాధికారానికి మధ్య చాలా భేదం ఉంటుంది. పెట్టుబడిదారీ రాజ్యంలో అధిక అంచి ఉంచే అల్ప సంఖ్యాకులది రాజ్యాధికారం కాగా, సోషలిస్టు సమాజంలో కార్మికవర్గ రక్షణ కొరకు పెట్టుబడిదారులను అంచి ఉంచే సాధనంగా రాజ్యాధికారం పనిచేస్తుంది. పెద్ద ఎత్తున ఉత్పత్తిని పెంచడానికి, ప్రజలకు సోషలిస్టు సిద్ధాంతాల అధ్యయనం, శిక్షణ ఇవ్వడానికి, పెట్టుబడిదారీ దేశాల దురాక్రమణ నుండి సోషలిస్టు సమాజాన్ని కాపాడుకొనడానికి సోషలిస్టు సమాజ రాజ్యాధికారం పనిచేస్తుంది. అందుకే అది నిజమైన ప్రజాతంత్ర ప్రభుత్వంగా ఉంటుంది. మొత్తం ప్రజానీకానికి సంఘం పట్ల బాధ్యతను గురించిన శిక్షణ గరిపి, రాజ్యాంగ యంత్రాన్ని రద్దు చేసి కమ్యూనిస్టు సమాజం ఏర్పడటానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. దోపిడీ అంతం కావడం ద్వారా ప్రజలకు శ్రమ పట్ల భావం మారుతుంది. నేడు కేవలం దినభత్యం సంపాదించుకొనడమే కర్తవ్యంగా ఉంది. సోషలిస్టు సమాజంలో ఆస్తి పట్ల ప్రజల దృక్పథం మారిపోతుంది. లాభార్జన, దోపిడీ రద్దవుతాయి. వీటిని నీచంగానూ, పరువు తక్కువగానూ చూస్తారు. ఇందువలన ఆస్తిని కూడబెట్టుకోవాలనే కాంక్ష అంతమవుతుంది. మహత్తరమైన సాంఘిక జీవనం ఏర్పడుతుంది. పర్యవసానంగా పాత అలవాట్ల స్థానే నూతన నైతిక వికాసం కలుగుతుంది. అయితే ఈ పరివర్తన అంతా ఒక రోజులో జరిగేది కాదు. తదుపరి శీర్షిక కమ్యూనిస్టు సమాజం. కమ్యూనిస్టు సమాజం వర్గరహిత సమాజం. దీనిలో యజమానులు, కూలీలు ఉండరు. ధనిక,
పేద తేడాల్లేకుండా స్వతంత్ర వ్యక్తులతో నిండి ఉంటుంది. ఉత్పత్తి సాధనాలు ఏ ఒక్కరి స్వంతమూ కాదు. అందరూ కలిసి అందరి క్షేమం కోసం పాటు పడతారు. సమాజము అందరి అవసరాలు తీర్చడానికి కృషి చేస్తుంది. దీనివలన అందరూ సుఖంగా విశ్రాంతిగా జీవిస్తారు. దీన్ని మరొక విధంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ శక్తి కొద్దీ పనిచేస్తారు. అవసరాన్ని అనుసరించి ప్రతిఫలం పొందుతారు. ఈ పరిస్థితి ఏర్పడాలంటే అవసరమైన వస్తువుల కొరత లేకుండా పుష్కలంగా ఉండాలి. నేటివలే కొరత పరిస్థితి ఉండరాదు. అందరికీ అన్ని వస్తువులు లభ్యమయ్యేటట్లు చూడాలి. కేవలం తిండి, బట్ట మొదలైన జీవితావసరాలు తీర్చడమే కాక పాఠశాలలు, ఆటస్థలాలు, ప్రదర్శనశాలలు, పుస్తకాలు, వినోదం మొదలైన సౌకర్యాలు అందుబాటులోకి రావాలి. అందరికీ జీవితంలో శారీరక, మానసిక సుఖాలను అనుభవించడానికి ఏ రకమైన లోటు లేకుండా చూడాలి. విప్లవకర సహకారం లేకుండా ఒకే దేశంలో కమ్యూనిస్టు సమాజ స్థాపన సాధ్యం కాదు. కమ్యూనిస్టు సమాజం అంతర్జాతీయ సమాజంగా ఉంటుంది. ఇతర దేశాల, పెట్టుబడిదారీ దేశాలలోని కార్మికుల ఆందోళన, అర్ధవలస దేశాల స్వతంత్రోద్యమ సహకారం, ప్రపంచంలో ప్రగతిశీల శక్తుల మద్దతు లభించి ఉండకపోతే రష్యాలో సోవియట్ విప్లవ విజయం సాధ్యమయ్యేది కాదు. కమ్యూనిస్టు సమాజం అన్ని దేశాల మధ్య పరస్పర సహకారం, సోదరభావంతో ఉంటుంది. కాగా పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద దేశాలకు తమ సరుకుల అమ్ముకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి వలసలు, మార్కెట్టు కావాలి. వీటి కొరకు యుద్ధాలను కల్పిస్తాయి. కమ్యూనిస్టు సమాజానికి వీటితో పనిలేనందున అన్ని దేశాలను సౌభాగ్యంగా ఉంచుతుంది. అందుచేత యుద్ధాలు ఉండవు. అది నేడున్న పాలక సంస్థల అవసరం కమ్యూనిస్టు సమాజ అభివృద్ధితో తీరిపోతుంది. ఉదాహరణకు సైన్యం, కోర్టులు, జైళ్లు. కమ్యూనిస్టు సమాజంలో దేశాల మధ్య సోదరభావమే తప్ప శత్రుత్వం, యుద్ధాలు ఉండవు. దీనివలన సైన్యం, యుద్ధ సామాగ్రి అవసరం కూడా ఉండదు. ఫలితంగా వినియోగ వస్తువులు అధికంగా ఉత్పత్తి అయి అందరికీ సులభంగా అందుబాటులో ఉంటాయి. దీనివలన దొంగతనం, దోపిడీ, మోసం మొదలైనవి ఉండవు. ఇవన్నీ ఎప్పుడైతే ఉండవో కోర్టులు, పోలీసులు, జైళ్లు కూడా ఉండవు. మరొక మాటలో చెప్పాలంటే కమ్యూనిస్టు సమాజంలో రాజ్యాంగ యంత్రం, అంటే పై సంస్థల అవసరం ఉండదు. పనిలేదు కనుక రద్దవుతాయి. సమాజం ఒక పెద్ద వివిధ జాతుల అంతర్జాతీయ సమాజంగా తయారవుతుంది. ఈ స్థితిలో వ్యక్తులు తమ సామర్థ్యాన్ని, శక్తియుక్తులను ప్రకృతిపై విజయం సాధించడానికి వినియోగించగలరు. కమ్యూనిస్టు సమాజంలో శ్రమ చేయడం పొట్ట నింపుకునే అవసరంగానే మిగలదు. అది మనిషి స్వభావంలో భాగంగా తయారవుతుంది. ప్రజలకు తమ శక్తి నైపుణ్యాలను అనుసరించి పని లభిస్తుంది. పనితీరు, స్వభావంలోనే మార్పు వస్తుంది. విజ్ఞానం వికాసం చెందే కొద్దీ శ్రమభారం, కాఠిన్యం తగ్గి పని పట్ల ఆసక్తి లేకపోవటం అనేది కూడా ఉండదు. పని పట్ల భౌతిక దృక్కోణమే మారిపోతుంది. పనిని సామాజిక కర్తవ్యంగా అర్థం చేసుకుని పూర్తి చేస్తారు. తదుపరి శీర్షిక పెట్టుబడిదారీ సమాజం, సోషలిస్టు సమాజం, కమ్యూనిస్టు సమాజం. పెట్టుబడిదారీ సమాజం వర్గ సమాజం, దోపిడీ, లాభాలు దీని ముఖ్య లక్షణం. సోషలిస్టు సమాజంలో మనిషిని మనిషి దోచుకోవడం అంతం అవుతుంది. కార్మికుల, వ్యవసాయ శ్రామికుల మధ్య భేదం ఒక పరిమితిలో ఉంటుంది. సోవియట్ రష్యాలో పారిశ్రామిక కార్మికులు, వ్యవసాయ కార్మికులు సమాజపు ఆస్తి మీద పనిచేస్తున్నారు. సమిష్టి వ్యవసాయ క్షేత్రాలలో పనిచేసే రైతులు తమ సమిష్టి ఆస్తిలో పనిచేస్తున్నారు. కమ్యూనిస్టు సమాజంలో వర్గభేదం అనేది పరిపూర్ణంగా సమాప్తమవుతుంది. పెట్టుబడిదారీ సమాజానికి ఆర్థిక పునాది ఉత్పత్తి సాధనాలపై వ్యక్తిగత అధికారం. సోషలిస్టు సమాజానికి ఆర్థిక పునాది ఉత్పత్తి సాధనాలపై సామాజిక అధికారం. దీనికి రెండు రూపాలున్నాయి. ఒకటి, మొత్తం సమాజ సంపద నిర్వహణ ప్రభుత్వం ద్వారా జరుగుతుంది. రష్యాలో కార్ఖానాలను, ప్రభుత్వ వ్యవసాయ క్షేత్రాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. రెండు, సహకార సంఘాలు, సమిష్టి క్షేత్రాల సంపత్తి. కమ్యూనిస్టు సమాజపు ఆర్థిక పునాది ఉత్పత్తి సాధనాలపై మొత్తం సమాజం యొక్క ఒకే రకమైన అధికారం. పెట్టుబడిదారీ సమాజంలో రాజ్యాధికారం దోపిడీ వర్గానిది. దీని ద్వారా అధిక సంఖ్యాకులైన పీడిత వర్గంపై అధికారం చలాయిస్తుంది. సోషలిస్టు సమాజంలో రాజ్యాధికారం కార్మిక, కర్షక వర్గాధికారం అవుతుంది. కమ్యూనిస్టు సమాజంలో వర్గాలు అంతం అయిన కారణంగా రాజ్యాధికారం యొక్క అవసరం ఉండదు.
ఇది మొత్తం ప్రపంచంలో కమ్యూనిజం విజయం సాధించినప్పుడే సాధ్యమవుతుంది. సోవియట్ దేశంలో కమ్యూనిజాన్ని స్థాపించిన తరువాత కూడా ఇతర దేశాల్లో పెట్టుబడిదారీ ప్రభుత్వాలున్నంత వరకు ఆ దేశాల దాడులు నుండి కమ్యూనిస్టు సమాజాన్ని రక్షించుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం అవసరమవుతుంది. అధిక దేశాలలో సోషలిస్టు సమాజ స్థాపన జరిగినప్పుడు కమ్యూనిస్టు సమాజంలో ప్రభుత్వ యంత్రాంగం అవసరం తీరిపోతుంది. తదుపరి శీర్షిక సమాజం ఎలా మారుతుంది? కమ్యూనిజం ఆదర్శంగానూ మంచిదిగానూ కనపడవచ్చు, కాని ఆచరణలో అమలు జరగదు అనే వాదనలు వింటూ ఉంటాము. ఎందుకంటే మానవ స్వభావం వస్తు మార్పు చెందడం సాధ్యం కాదు. అది ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. రాజు, ప్రజలు, ధనిక, పేద, యజమాని, కార్మికుడు అనే భేదాలు ఎప్పుడూ ఉంటున్నవే. భవిష్యత్తులో కూడా అలాగే ఉంటాయి అనేది వారి వాదన. ఈ రకమైన వాదనలు అజ్ఞానానికి, సంస్కారహీనతకు గుర్తుగా భావించాలి. చరిత్రను పరిశీలిస్తే పూర్వం భూమి, పశుసంపద, వ్యవసాయ పరికరాలు సమిష్టిగా ఉండేవి. పంటలు, రక్షణ కార్యక్రమాలలో కలసిమెలసి భాగస్వాములుగా ఉండేవారు. సమిష్టి కృషి ఫలితం ఒకరి సొత్తుగాకుండా దానిమీద మొత్తం సమాజానికే అధికారం ఉండేది. ప్రాచీన కాలంలో ఎటువంటి సమాజం ఉండేది? ఆనాడు నేటి మాదిరిగా ఉత్పత్తి సాధనాలు అభివృద్ధి చెందలేదు. చాలా మోటు దశలో ఉండేవి. సంఘం కూడా పేదరికంలో ఉండేది. అయితే వర్గ భేదాలు లేవు. దీనిని ఆదికాలపు కమ్యూనిస్టు సమాజమని పిలుస్తారు. క్రమంగా పెరుగుతున్న మానవ అవసరాలు తీర్చుకొనేందుకు నూతన ఉత్పత్తి సాధనాల కొరకు వెదుకులాట ప్రారంభమైంది. ప్రకృతి శక్తుల మీద విజయం సాధించుకుంటూ వేరువేరు పనులలో దక్షత ఆధారంగా శ్రమ విభజన జరిగింది. సమాజంలో వేరువేరు వృత్తులు పుట్టుకొచ్చాయి. అధిక సంఖ్యాకులైన ప్రజలు ఉత్పత్తి పనుల్లో నిమగ్నమయ్యారు. కొద్దిమంది ఉత్పత్తి సాధనాలపై యాజమాన్యం పొంది యజమానులైనారు. ఈ విధంగా వర్గాల పుట్టుక ప్రారంభమైంది. పీడించేవారు, పీడనకు గురయ్యేవారు, ధనిక, పేద వర్గాలు పుట్టుకొచ్చాయి. దీనివలన ఒక ప్రయోజనం కూడా జరిగింది. ఉత్పత్తి సాధనాలలో తగిన అభివృద్ధి జరిగింది. వర్గ విభజన జరగకపోతే ఉత్పత్తి సాధనాలలో అభివృద్ధి జరిగి ఉండేది కాదు. ఈ వర్గ సమాజపు ప్రాథమిక రూపాన్నే బానిస సమాజం అని అంటున్నారు. తదుపరి శీర్షిక బానిస సమాజం. బానిస శ్రమ లేకుండా పూర్వ సమాజపు అభివృద్ధి కూడా సాధ్యమయ్యేది కాదు. బానిస సమాజ అభివృద్ధి అంతకంటే అభివృద్ధికరమైన సమాజానికి దారితీసింది. బానిస సమాజం బానిసల యజమానుల బానిసల మధ్య విభజితమైంది. బానిసలకు పౌర హక్కులు లేవు. వారిని యజమానులు ఆస్తిగా పరిగణించారు. తరువాత యజమానులైన భూస్వాములు, రైతులతో కూడిన సమాజం వచ్చింది. ఈ సమాజానికి కూడా దోపిడీయే ఆధారం. దోపిడీ విధానంలో తేడా ఉంది. బానిసలు యజమానికి సంపదగా మారారు. కాని రైతులు ఆ రూపంలో భూస్వామి సంపదగా మారలేదు. కాలం గడిచిన కొద్దీ భూస్వాముల దోపిడీ పెరిగి రైతు భూదాసుడుగా లేక అర్ధబానిసగా తయారయ్యాడు. భూస్వామి రైతులను ఒత్తిడి చేసి తన స్వంత కమతంలో పని చేయించుకోగలిగేవాడు. రైతులు మిగిలిన సమయాన్ని తమ కొరకు వినియోగించుకునేవారు. కాని బానిసలకు ఈ హక్కు ఉండేది కాదు. ఉత్పత్తి సాధనాల అభివృద్ధి భూస్వామిక సమాజంలో ఆగిపోలేదు. మరింతగా అభివృద్ధి చెందాయి. ఫలితంగా కొత్త వర్గాలు కూడా పుట్టుకొచ్చాయి. ఏ విధంగానైతే బానిస సమాజాన్ని తొలగించి భూస్వామిక సమాజం వచ్చిందో అదే విధంగా భూస్వామిక సమాజ గర్భంలోంచి పెట్టుబడిదారీ సమాజం పుట్టుకొచ్చింది. ఈ సమాజం భూస్వామిక సమాజం కంటే ఉన్నతమైంది. తన ముందున్న అన్ని సమాజాల కంటే ఉత్పత్తి సాధనాలను అభివృద్ధి చేసి విస్తృతపరచుకుంది. తదుపరి శీర్షిక కార్మికవర్గం అంటే ఏమిటి? తమ శ్రమశక్తిని అమ్ముకోవటం తప్ప జీవించడానికి వేరు మార్గం లేనివాళ్లే కార్మికులు. ఈ వర్గం వద్ద ఉత్పత్తి సాధనాలు నామమాత్రంగా కూడా లేవు. వారి జీవన మరణాలు పని దొరకటం పైనే ఆధారపడతాయి. ఈ సందర్భంలోనే మార్క్స్ ఇలా అన్నారు: వారికి పోయేదేమీ లేదు సంకెళ్ళు తప్ప. కాని జయించడానికి ప్రపంచం ఉంది. నేడు మిల్లులో కార్ఖానాలలో కనిపించే కార్మికవర్గం పూర్వం నుంచి లేదు. కూలి పని చేసే వాళ్లు పూర్వం కూడా ఉన్నారు. కాని ఆనాడు ఆధునిక కార్మిక వర్గం లేదు. ప్రధానంగా కార్మికులంటే ఉత్పత్తి సాధనాలపైన ఏమాత్రం అధికారం లేనివాడు అని అర్థం. ఇతరుల సాధనాలపై పనిచేస్తాడు. సోవియట్లో కూడా కార్మికులున్నారా? వారిని కూడా రెక్కలమ్ముకొనే కార్మికులుగా చెప్పవచ్చునా? సోవియట్ కార్మికుని రెక్కలమ్ముకునే వానిగా చెప్పడం తప్పవుతుంది.
రెక్కలమ్ముకొనే వారి వద్ద ఉత్పత్తి సాధనాలు ఉండవు. సోవియట్లో పెట్టుబడిదారీ వర్గం అంతం అయింది. ఉత్పత్తి సాధనాలను వారి చేతుల్లోంచి లాక్కుని ప్రభుత్వపరం చేశారు. ప్రభుత్వాధికారం కార్మికవర్గం చేతుల్లో ఉంది. ఉత్పత్తి సాధనాలపై సమిష్టి యాజమాన్యం ఏర్పడింది. వారిని దోచుకునే వారెవరూ లేరు. అందుచేత వారిని రెక్కలమ్ముకునే వారుగా చెప్పడానికి వీలులేదు. సోవియట్ సమాజం కమ్యూనిస్టు సమాజమని ఇప్పుడే చెప్పడానికి వీలులేదు. పెట్టుబడిదారీ దోపిడీని, ఆ వర్గాన్ని రద్దు చేసినప్పటికీ అది ఇంకా కమ్యూనిస్టు సమాజం కాదు. సోవియట్ రష్యాలో సోషలిస్టు సమాజం మాత్రమే ఉంది. ఇది పెట్టుబడిదారీ మరియు కమ్యూనిస్టు సమాజాల మధ్య దశ మాత్రమే. ఇది కమ్యూనిజానికి మార్గాన్ని ఏర్పరుస్తుంది. సోవియట్ సోషలిస్టు విజయం పూర్తయింది. అక్కడ కమ్యూనిస్టు సమాజ నిర్మాణం వైపు సాగిపోవలసి ఉంది. తదుపరి శీర్షిక: ఒక దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఉండగా మరో దేశంలో సోషలిస్టు సమాజాన్ని స్థాపించవచ్చా? ఈ ప్రశ్న సోవియట్ దేశంలో కమ్యూనిజం స్థాపనను గురించి వేసినది. రష్యాలో సోషలిస్టు ప్రభుత్వ స్థాపన తర్వాత క్రమక్రమంగా సోషలిస్టు నిర్మాణం జయప్రదం కావటం గురించి కొందరికి సందేహం వచ్చింది. వారు వేసిన పై ప్రశ్నకు సమాధానం చెబుతూ కామ్రేడ్ స్టాలిన్ పెట్టుబడిదారీ దేశాల వలయంలో ఉండి కూడా రష్యాలో సోషలిస్టు నిర్మాణం సాధ్యమేనని చెప్పారు. కమ్యూనిస్టు సమాజ ముఖ్య లక్షణం ఏ విధమైన కొరత లేకుండా అందరికి అవసరమైన వస్తువులు పుష్కలంగా లభ్యం కావడం. ఉత్పత్తి సాధనాలు అభివృద్ధి చెందుతాయి. అవసర వస్తువులన్నీ సమాజ అవసరాల ప్రాతిపదికపై ఉత్పత్తి అవుతున్నాయి. ఈ విధంగా అక్కడ కమ్యూనిస్టు సమాజ స్థాపనకు అవసరమైన పరిస్థితులు సమకూరుతూ ఉన్నవి. కమ్యూనిజానికి మొదటి మజిలీ అయిన సోషలిజం విజయం పూర్తయింది. ఈ విజయం అచ్చటి ఆర్థిక వికాసాన్ని మహోన్నత స్థాయికి తీసుకువెళ్ళింది. మార్క్సిస్టు, లెనినిస్టు సిద్ధాంతాన్ని సరైన పద్ధతిలో అమలు జరిపితే కమ్యూనిస్టు సమాజ నిర్మాణం సులభ సాధ్యమవుతుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో రష్యా అసాధారణ విజయం, తూర్పు యూరపులో జనతా ప్రజాతంత్ర స్థాపన, ఆసియాలో చైనా ప్రజా విజయం, రష్యాలో కమ్యూనిస్టు సమాజ నిర్మాణానికి అవసరమైన ప్రాతిపదికను వేసింది. కమ్యూనిస్టు నిర్మాణమనేది ఏదో ఒక రోజులో పూర్తయ్యే పని కాదు. సోషలిస్టు మౌలిక సిద్ధాంతాలను కొనసాగించడమే కమ్యూనిజం నిర్మాణానికి ఆధారం. ఈ మూల సిద్ధాంతం ఉత్పత్తి సాధనాల మీద సామాజికాధికారాన్ని, ఆర్థిక ప్రణాళికలననుసరించి దేశ ఉత్పత్తుల్ని పెంచడానికి కావలసిన నైపుణ్యాన్ని కల్పిస్తూ, శ్రమననుసరించి వస్తువుల పంపకాన్ని సులభం చేస్తుంది. ఇతర దేశాలలో కూడా సోషలిస్టు విజయాలు సిద్ధించిన కొలదీ సోవియట్ దేశంపై బయటి దురాక్రమణ ప్రమాదం తగ్గిపోతే రాజ్యాంగ యంత్రం యొక్క అవసరం తగ్గుతూ ఉంటుంది. నేడు ఆయుధోత్పత్తికి, సైన్యానికి వినియోగిస్తున్నటువంటి శక్తి కూడా మొత్తం సమాజ అవసరాలు తీర్చుకోవడానికి వినియోగపడుతుంది. అది కమ్యూనిజం మార్గంలో అభివృద్ధి చెందుతున్న దశ అవుతుంది. బయటి దేశాల నుండి దురాక్రమణ ప్రమాదమున్నంత వరకు సోషలిస్టు రాజ్యాధికారాన్ని రద్దు పరిచే ప్రశ్నే ఉండదు. ఎందుకంటే కమ్యూనిజం స్థాపన సంగతలా ఉంచి సోషలిస్టు విజయాలకే భంగం ఏర్పడుతుంది. తదుపరి శీర్షిక: సోషలిజం ఎలా వస్తుంది? ఎంతవరకు పెట్టుబడిదారీ వర్గం చేతుల్లో ఉత్పత్తి సాధనాలపై యాజమాన్యాన్ని కాపాడుకోవడానికి సాయుధ బలగాలతో కూడిన రాజ్యాధికారం ఉంటుందో అంతవరకు సోషలిజం స్థాపన అసాధ్యం. అందుచేత సోషలిజం స్థాపన కొరకు రాజ్యాధికారం కార్మికవర్గం చేతుల్లోకి రావడం అనేది ముందు షరతు అవుతుంది. నిర్మాణయుతమైన కార్మికవర్గ నాయకత్వము, ప్రజా సహకారం లేకుండా పెట్టుబడిదార్ల చేతుల నుండి రాజ్యాధికారాన్ని లాక్కోవటం సాధ్యపడదు. మరొక విషయమేమిటంటే అసెంబ్లీ, పార్లమెంట్లో మెజారిటీ సాధించినంత మాత్రంతో కార్మికవర్గ అధికారం నెలకొనదు. దానికొరకు ప్రభుత్వ యంత్రాంగంలోని కీలక స్థానాలన్నీ తన చేతిలోకి తీసుకోవలసి ఉంటుంది. అలా కాకపోతే శాసనసభల్లో కూర్చుని కార్మిక ప్రతినిధులు చట్టాలు చేస్తూ ఉంటారు. వాటిని అమలు జరపవలసి వచ్చేసరికి పెట్టుబడిదార్ల, భూస్వాముల బంధువర్గాలతో నిండి ఉన్న కోర్టులు, పోలీసు శాఖ, అధికార యంత్రాంగం వాటిని అమలు జరపకుండా చూస్తాయి. ఈ విధంగా పెట్టుబడిదారులు రాజ్యాంగ యంత్రంపై అధికారాన్ని రక్షించుకుంటారు. అంటే పేరుకు శాసనసభల్లో మెజారిటీ కార్మిక వర్గ ప్రతినిధులకుంటుంది. ఈ కారణాల వల్లనే సంస్కరణవాద పద్ధతుల వలన సోషలిజం నిర్మాణం సాధ్యం అవుతుందని కమ్యూనిస్టులు విశ్వసించరు. బూర్జువా శాసనసభల ద్వారా సంస్కరణల కొరకు పోరాడటంతో బాటు కార్మికవర్గ నిర్మాణాన్ని, ఐక్యతను,
శక్తిని బలపర్చుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే కార్మికవర్గ విప్లవ పోరాటం ద్వారానే సమాజాన్ని మార్చటం సాధ్యం. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.